సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. అందరూ కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇది వచ్చేసి జీషిఓ స్క్రీన్ రీడర్ పార్ట్ 2 అండ్ మై నేమ్ ఈజ్ నాని. వెల్కమ్ టు సూర్య క్రియేషన్స్ ఫర్ బ్లైండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం జీషిఓ స్క్రీన్ రీడర్ పార్ట్ 2 వీడియో అయితే తెలుసుకోబోతున్నాం అండ్ క్లారిటీ ఎక్స్ప్లెనేషన్తో. జీషిఓ గురించి నేను మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా జీషిఓ కనుక ఒకసారి యూజ్ చేస్తే చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవుతారు. అండ్ నేను మీకు చెప్తాను కదా అన్ని క్లారిటీగా, దాన్ని బట్టి మీరు అవన్నీ అర్థం చేసుకున్న తర్వాత ఇక్కడ బేసిక్ టు అడ్వాన్స్ చిన్న చిన్న యూజింగ్ నుంచి పెద్ద పెద్ద యూజింగ్ వరకు నేను మీకు అంతా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీకైతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తూ ఉంటాం ప్రతి వీడియోకి, కానీ లేకపోతే లాస్ట్ వీడియో చేస్తున్నప్పుడు కానీ కింద అయితే ఖచ్చితంగా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఒకవేళ ఈ వీడియో కింద కనుక ఇచ్చినట్లయితే లింక్ అనేది మీరు ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. లేదు లాస్ట్ వీడియో కింద అతను కనుక ఇచ్చినట్లయితే మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతా అయిపోయిన తర్వాత నేర్చుకుంటే బాగుంటుంది కదా. సో ఓకే, ఇవాళ వీడియో వచ్చేసి మనకి ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ టీటీఎస్ సెట్టింగ్స్. జనరల్ సెట్టింగ్స్లో ఎలా అయితే ఉందో లైట్లీ టీటీఎస్ సెట్టింగ్స్లో అలానే ఉంటుంది, బట్ దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అదేంటో మనమైతే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీషిఓ మెన్యూ తీసుకుంటున్నాను. మనకి టాక్ బ్యాక్ మెన్యూ ఎట్లానో జీషిఓలో కూడా అట్లా అనమాట. స్వైప్ డౌన్ దెన్ రైట్. ఎస్, ఇక్కడ అది టాక్ బ్యాక్ మెన్యూ, ఇక్కడ మెయిన్ మెన్యూ అనమాట. అండ్ మీకు కస్టమ్ జెస్టర్ స్కీమ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. థర్డ్ పార్ట్ ఆర్ ఫోర్త్ పార్ట్లోనే ఉంటుంది. అది నేను మీకు చెప్తాను, ఓకేనా. అండ్ దెన్ నేను మీకు జీషిఓ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఎస్, అండ్ ఇక్కడ జీషిఓ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇది అయిపోయింది. ఇది నేర్చుకోవాలి. ఓకే, చూద్దాం ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను అంతా. ఓకే, యా, మెయిన్ టీటీఎస్ ఇంజన్ అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు మనకి కంటెంట్ అంతా కూడా హోమ్ నుంచి యూట్యూబ్ వరకు మనం ఏం యాప్ ఓపెన్ చేసినా ఎటు స్వైప్ చేసినా కానీ చదువుతూ ఉంటుంది కదా. దట్ ఈజ్ మెయినరీ కంటెంట్. లైక్ మెయిన్ టీటీఎస్ ఇంజన్ అంటే అన్నీ చదవడానికి మనకు ఉపయోగపడేది అంతా. లైక్ ఇప్పుడు ఆడియో టక్కింగ్ కావచ్చు, అన్నీ కూడా ఇప్పుడు మనం దాంట్లో ఉన్న సెట్టింగ్స్ అన్నీ ఏమైతే చేసుకుంటామో అవన్నీ మెయిన్ టీటీఎస్కి వర్తిస్తాయి అనమాట. సెకండరీ టీటీఎస్ అని ఉంటుంది. ఎస్, ఇది మీకు మెయిన్ టీటీఎస్ అయిపోయిన తర్వాత చెప్తాను, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే ఓకే, క్లిక్ చేస్తున్నాను. ఎస్, ఫస్ట్ ఏముందంటే ఇక్కడ ఒక ఇస్తారు, అంటే ఏంటో వినండి. Main TTS engine allows to set the main TTS engine used to read content. In case the TTS engine fails to read, GSHUO will fall back on the next available TTS engine. ఎస్, మెయిన్ టీటీఎస్ అనేది సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం స్వైప్ చేసినప్పుడు ఏది చదివినా కానీ ఆ మెయిన్ కంటెంట్ అనేది చదవడానికి జీషిఓలో మెయిన్ టీటీఎస్ అనేది మీకు ఏది కావాలో అది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెకండరీ టీటీఎస్ లైక్ ఇప్పుడు కనుక జీషిఓలో మెయిన్ టీటీఎస్ గబుక్కొని రీడ్ చేయడం ఆగిపోతే ఎమ్మటే అక్కడ ఉన్న కంటెంట్ని మనకి చదివి వినిపించడం కోసం సెకండరీ టీటీఎస్లో మనమైతే ఇప్పుడు మెయిన్ టీటీఎస్కి ఒకటి, సెకండరీ టీటీఎస్కి ఒకటి టీటీఎస్ అనేది సెట్ చేసి పెట్టుకోవాలి. టీటీఎస్ మీన్స్ టెక్స్ట్ టు స్పీచ్ ఇంజన్. లైక్ దాన్ని కనుక సెట్ చేసి పెట్టుకోవాలి. లైక్ ప్రొఫర్డ్ ఇంజన్ లాగా ఇక్కడ మెయిన్ టీటీఎస్కి ఆటో టీటీఎస్, సెకండ్ టీటీఎస్కి ఎలక్ట్రానిక్స్ టీటీఎస్ పెట్టుకున్నాం అనుకోండి, మెయిన్ టీటీఎస్ మెయిన్ కంటెంట్ అంతా కూడా మనకు ఆటో టీటీఎస్ చదివి వినిపిస్తుంది. అండ్ దెన్ అది కనుక చదవడంలో గబుక్కొని ఒకసారి ఫెయిల్ అయింది అనుకోండి, ఇన్ కేస్ ఫెయిల్ అవుతే ఎమ్మటి సెకండరీ టీటీఎస్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ మనకైతే చదువుతుంది అనమాట. ఓకేనా, అది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ దీని మీద ట్యాప్ చేద్దాం. ఓకే, ఇక్కడ సెట్ చేసుకోవడానికి ఎలా మెయిన్ టీటీఎస్లో మెయిన్ కంటెంట్ అంతా చదువుతుంది అని చెప్పాను కదా, దాని మీద ట్యాప్ చేసి నీకు ఏ టీటీఎస్ అయితే మెయిన్ కంటెంట్ చదవాలో అదైతే పెట్టుకో అంటున్నారు. ఓకేనా, ఇక్కడ ఏమేమో చూద్దాం. ఈ స్పీక్ మీన్స్ ప్లే స్టోర్లో మనకు ఒక అప్లికేషన్ ఉంది కదా, ఈ స్పీక్ టీటీఎస్, దాని డిఫాల్ట్గా ఇక్కడ మనకి జీషిఓలోనే ఇచ్చారు. ఓకే, బైడు క్లౌడ్ టీటీఎస్ మేబీ ఇది ఒక జీషిఓకి వాళ్ళు ఇచ్చిన డిఫాల్ట్ టీటీఎస్ అనమాట. ఇఫ్లిటెక్ ఇది కూడా అంతే, దానికంటూ వాళ్ళు ఇచ్చిన డిఫాల్ట్ టీటీఎస్ ఒక 2-3 ఉంటాయి. శాంసంగ్ టెక్స్ట్ స్పీచ్ ఇంజన్. నేను శాంసంగ్ మొబైల్ అయితే యూజ్ చేస్తున్నా కాబట్టి మనకి చూపిస్తుంది, లేకపోతే మామూలుగా వేరే మొబైల్స్లో కూడా చూపించవచ్చు మేబీ.
Speech recognition and synthesis from Google. గూగుల్ టీటీఎస్ చాలామంది కూడా ఈ ఎలక్వెన్స్ అంత ఇష్టంగా ఉంటారు. గూగుల్ టీటీఎస్ కూడా అంత ఇష్టంగా ఉంటుంది. వాళ్ళకి వాడుకోవడానికి కూడా బాగుంటుంది, బాగానే రీడ్ చేస్తుంది కాబట్టి ఇది పెట్టుకుందామని ఇష్టపడుతూ ఉంటారు చాలామంది వరకు వాళ్ళ కోసం. ఆటో టీటీఎస్ నేను మెయిన్ టీటీఎస్కి ఆటో టీటీఎస్ అయితే చెక్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను స్వైప్ చేస్తున్న ప్రతిదీ కూడా ఆటో టీటీఎస్ అనేది రీడ్ చేస్తుంది అనమాట. ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. జీషో మీన్స్ అదే మనం వాడుతున్న యాప్ కూడా టీటీఎస్ అనమాట. దాన్ని పెట్టుకుంటే ఈ స్పీక్ వస్తుంది. ఓకే, ఈటీఐ పెట్టుకుంటే ఈటీఐ సెకండ్ టీటీఎస్ పెట్టుకున్నాను నేను. ఒక వోకలైజర్ కూడా పెట్టుకోవచ్చు, బట్ వోకలైజర్ ఇష్టం ఉన్న వాళ్ళకి అది పెట్టుకోవచ్చు. ఇంకా సెకండరీ టీటీఎస్ ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే లైక్ మనకి ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నది ఏమవుతుంది, మనం స్వైప్ చేస్తున్నప్పుడు ఇక్కడ మెయిన్ టీటీఎస్ ఒక టీటీఎస్ సెలెక్ట్ చేసి పెట్టుకుంటాం కదా, అది స్వైప్ చేస్తూ ఉన్నప్పుడు ఎట్లా ఏం చదవాలో అదంతా కూడా మనం ఇప్పుడు పెట్టుకుని టీటీఎస్ రీడ్ చేస్తుంది అనమాట. గూగుల్ అయితే గూగుల్, సామ్సంగ్ అయితే సామ్సంగ్, ఆటో అయితే ఆటో టీటీఎస్, ఇలా నీకు ఏది కావాలి అని అడుగుతున్నారు. ఓకే, TTS rated main TTS use a single TTS engine checkbox checked. Everything will be read using the main TTS engine while this option is checked. Yes, ఈ యూజ్ సింగిల్ టీటీఎస్ అనేది చెక్ పెట్టుకొని ఉంది. అదేంటంటే లైక్ ఇప్పుడు సింగిల్ మనం ఫస్ట్లో సెటప్ విజార్డ్ దగ్గర అడిగింది కదా, సింగిల్ టీటీఎస్ యూజ్ చేసుకుంటావా డబల్ టీటీఎస్ యూజ్ చేసుకుంటావా అని. దీంతో మనకు అంత మీనింగ్ లేదు, అంత ఉపయోగం లేదు. అది చెక్ పెట్టుకున్నా పర్లేదు, చెక్ పెట్టుకోపోయినా పర్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా మనం సింగిల్ టీటీఎస్ అనేది చెక్ పెట్టుకుంటే అన్నీ కూడా అదే చదువుతుంది అనమాట, ఇంకేది చదవదు. దీన్ని అన్చెక్ పెట్టుకుని ఉన్నాను నేను అన్చెక్ చేశాను, చూద్దాం ఎలా ఉంటుందో. నేను ఎప్పుడు అన్చెక్ చేయలేదు, చెక్లోనే ఉంది ఇప్పుడు దాకా అయితే. అందరు నేను ఇప్పుడు అన్చెక్ చేశాను, చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఏం లేదు, యూజ్ సింగిల్ టీటీఎస్ ఇంజిన్ అంటే చెప్పాను కదా, అన్నీ కూడా మనకి సింగిల్ టీటీఎస్ అయితే చదువుతుంది అనమాట. లైక్ మనం మెయిన్ టీటీఎస్లో ఏం సెట్ చేసుకున్నాం ఆ టీటీఎస్. ఎస్, It allows to accelerate the TTS engine beyond its maximum available rate. It is not guaranteed to support all TTS engines. Yes, నేను మీకు అది తెలుగులో చెప్తాను. టీటీఎస్ రేట్ యాక్సిలరేషన్, ఇట్ మీన్స్ యూట్యూబ్ హ్యాస్ 1 నోటిఫికేషన్, వాట్సాప్ హ్యాస్ 100 నోటిఫికేషన్స్, ఇట్లా గ్యాప్ ఇచ్చి అయితే రీడ్ చేస్తుంది. లైక్ ఇప్పుడు యూట్యూబ్ హ్యాస్ 1 నోటిఫికేషన్, వాట్సాప్ హ్యాస్ 100 నోటిఫికేషన్స్ అని చెప్పేసి కలిపి చెప్తుంది కదా. ఇట్ మీన్స్ ఇక్కడ మనం ఇక్కడ ఉంటాయి 1, 1.1, 1.2, 1.3 అట్లా 2.1, 2.2 అట్లా 2 నుంచి 10 వరకు ఉంటాయి. 10 పెట్టుకుంటే ఇంకా గ్యాప్ బాగా పెరుగుతుంది. అలా పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. నేను మీకు ఇప్పుడు ట్యాప్ చేసి చూపిస్తాను. ప్రతిదీ కూడా గ్యాప్ ఇచ్చి చదువుతుంది అనమాట. ఇప్పుడు నేను మీకు అది చెప్తాను. 1 చెక్లో ఉంది అంటే డిఫాల్ట్. 1.1 పెట్టుకుని చూద్దాం. ఇప్పుడు విందాం. To accelerate the TTS engine beyond its maximum available rate. It is not guaranteed to support all TTS engines. ఎస్, చూసారు కదా, అలా గ్యాప్ ఇస్తూ ఉంటుంది. ఇది గ్యాప్ ఇచ్చి చదివే ఒక ఫంక్షన్. ఇది ఇంకా బేటాలో ఉంది. ఇది అన్ని టీటీఎస్కి అయితే యూజ్ అవుతుందన్న గ్యారంటీ అయితే ఇవ్వలేం, కానీ సపోర్ట్ అయితే చేస్తుంది కొన్ని టీటీఎస్కి అని చెప్తున్నారు. లైక్ ఇలా ఉంటుందన్నమాట. ఇంకా మనం టీటీఎస్ రేట్ అనేది పెంచేదాన్ని బట్టి ఇక్కడ గ్యాప్ అనేది పెరుగుతూ ఉంటుంది. నాకంతైతే అవసరం లేదు, నేను మామూలుగా పెట్టుకుంటున్నాను. లైక్ మీరు కావాలనుకుంటే అలా గ్యాప్స్ ఉండాలి అనుకుంటే కొంచెం పెంచుకోండి, ఇంకా కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు అనమాట. సో ఇది అర్థమైంది కదా. వాల్యూమ్ గ్యాప్ అయితే ఇచ్చి చదువుతూ ఉంటుంది. యూట్యూబ్ హ్యాస్ 1 నోటిఫికేషన్ అని చెప్పేసి, లైక్ ఇప్పుడు న్యూ నోటిఫికేషన్ ఫ్రమ్ సూర్య క్రియేషన్స్ ఫర్ బ్లైండ్ అప్లోడెడ్ అని టైటిల్ చెప్పి 2 hours ago అని చెప్పేసి అట్లా గ్యాప్ ఇచ్చి అయితే చదువుతుంది అనమాట. ఓకే, టీటీఎస్ రేట్ ఇట్ మీన్స్ స్పీడ్ అండ్ స్లో పెంచుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ 50 ఉంది కదా, దీన్ని చెక్ పెట్టుకొని మనం అయితే టీటీఎస్ రేట్ ఆర్ 50 పెట్టుకుంటే స్పీచ్ రేట్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు 100 కనుక మనం చెక్ పెట్టినట్టయితే ఫుల్ స్పీడ్లో అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను చెక్ పెడుతున్నాను. ఇదిగోండి.
all TTS engines. చూసారా ఎంత స్పీడ్గా ఉందో? అమ్మో, నాకు అర్థమవుతుంది, బట్ ఇంకొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు. నేను 50 అయితే పెడుతున్నాను. 100 checked. Unchecked. 62 unchecked. 49, 40, 40, 46, 49 checked. 50 unchecked. Main TTS empty. Main TTS. Main TTS. అబ్బో, మరీ స్లో ఉంది. 70. ఓకే Use a single TTS at state 890. ఓకే, నేను ఇక్కడ స్పీచ్ రేట్ పెంచుకుంటున్నాను. ఓకే, లైక్ అట్లా మనకి టీటీఎస్ రేట్ అంటే ఏంటంటే అది నీకు చదువుతున్న టీటీఎస్ అనేది ఎంత వేగంలో మాట్లాడాలి అని చెప్పేసి. ఓకే, TTS rate acceleration. This function is still in beta. It allows to accelerate the main TTS engine allows to set the main 887. Use a single TTS engine. TTS rate. TTS volume. టీటీఎస్ వాల్యూమ్ ఇట్ మీన్స్ మీకు ఇప్పుడు ఈ వాయిస్ అనేది ఇలా ఉంది కదా, TTS rate. TTS volume. TTS 190 unchecked. 100. ఓ 1000 unchecked. 1000 ఫుల్ వాల్యూమ్ ఇప్పుడు నేను Main TTS engine. పెట్టాను. TTS rate. TTS volume. చూసారా, వాల్యూమ్ పెరిగింది చూడండి కొంచెం. TTS pitch. TTS volume. ఇప్పుడు నేను దీన్ని TTS volume. 900 unchecked. 62 unchecked. ఇప్పుడు 62 పెట్టేశాను. TTS rate. కొంచెం తగ్గిపోయింది చూడండి. TTS volume. T70 unchecked. అని చెప్తా 0 TTS volume 0 1 2 3 4 6. Main TTS engine. చూడండి ఎంత తగ్గిపోయింది చూడండి. TTS pitch. TTS volume. TTS pitch. TTS volume. ఓన్లీ సౌండ్ స్కీమే ఎక్కువ వినిపిస్తుంది. TTS 12 unchecked. లైక్ ఇప్పుడు నేను ఫుల్ పెడుతున్నాను. 950 unchecked. 180 90 unchecked. 91 unchecked. 98 unchecked. ఓకే, 100 unchecked. ఇలా ఇబ్బంది అయితే అవుతుంది. 50 unchecked. 97 100. Main TTS engine. ఓకే, ఈ వాల్యూమ్ అనేది మనకి ఎంతలో రావాలి అని అడుగుతున్నారు. ఓకేనా, TTS pitch. టీటీఎస్ పిచ్ ఇదేంటంటే సేమ్ ఇలానే వాల్యూమ్, పిచ్ రేట్. పిచ్ అనేది మీకు ఎంతలో రావాలి అని అడుగుతున్నారు. ఓకేనా, Audio ducking checkbox unchecked controls whether the volume of all other sounds is lowered while G2O is speaking. ఆడియో డక్కింగ్ చెక్ ఇది సెలెక్ట్ అయ్యి లేదు. ఇది ఎప్పుడైతే సెలెక్ట్ అవుతుందో మీరు యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ ఏం వింటున్నా సరే, ఎక్కడున్నా ఏమైనా ప్లే అవుతున్నా సరే, ఏదైనా సౌండ్స్ వస్తున్నా సరే మీ మొబైల్లో, మీరు ఎప్పుడైతే ఈ విధంగా స్వైప్ చేస్తారో, స్వైప్ చేసినప్పుడు అక్కడ ప్లే అవుతున్న ప్రతి సౌండ్ లో అయిపోతుంది. మీకు టాక్ బ్యాక్ సౌండ్ మాత్రం పెద్దగా వినిపిస్తుంది. మీరు స్వైప్ చేయనప్పుడు మామూలుగానే ఉంటుంది, ఇంక్లూడింగ్ అది నోటిఫికేషన్ సౌండ్ వచ్చినప్పుడు కూడా మీరు స్వైప్ చేస్తున్నప్పుడు అది కూడా లో అయిపోతుంది. లైక్ మీకు జీషో సౌండే వినిపిస్తుంది. స్వైప్ చేయనప్పుడు నార్మల్గా ఉంటుంది, చేసినప్పుడు మాత్రం ఏ సౌండ్ ప్లే అవుతున్న బ్యాక్గ్రౌండ్లో అది మీకు వాల్యూమ్ తగ్గిపోయి ఉంటుంది అనమాట. ఇది ఆడియో డక్కింగ్. ఓకే, ఇది కనుక చెక్ పెట్టుకోలేదు అనుకోండి, మొత్తం 3D వాల్యూమ్ లాగా వినిపిస్తుంది. ఇప్పుడు నేను చెక్ పెట్టాను చూడండి, అదిగో చూడండి, చూసారు కదా ఎలా. ఇప్పుడు ఇగోండి, చెక్ పెడితే ఎలా ఉంది, చెక్ పెట్టకపోతే ఎలా ఉంది. అదొక 3D వాల్యూమ్ లాగా అయిపోతుంది. వాల్యూమ్ తగ్గిపోయి ఇన్కేస్ మనం ఇక్కడ వాల్యూమ్ పెంచుకున్నా అంత ప్రయోజనం ఉండదు, అంత క్వాలిటీని మనం అయితే ఎంజాయ్ చేయలేము. లైక్ ఇది అది చెక్లో ఉంటే బెటర్ నా రిక్వైర్మెంట్ ప్రకారం. Use the proximity sensor checkbox on check controls whether speech is stopped when the proximity sensor is approached. ఎస్, ఇది కనుక మనం చెక్ పెట్టుకున్నట్లయితే యూజ్ ప్రాక్సిమిటీ సెన్సర్ అనేది లైక్ ఇప్పుడు మనం ఫోన్ కాల్ కనుక చేసి లైక్ కాల్ కనెక్ట్ అవుతున్నప్పుడు మన టాక్ బ్యాగ్ ఏమన్నా యూజ్ చేస్తే చెయ్యి కానీ మన ఇయర్ కానీ మనం చెవి దగ్గర పెట్టుకుంటాం కదా, అక్కడికి రాగానే ఎమ్మటే స్పీచ్ అనేది ఆగిపోతుంది. ఇది కనుక టెక్ పెట్టుకున్నట్లయితే జస్ట్ లైక్ టాక్ బ్యాగ్. ఓకే, Stop reading when touching the screen checkbox unchecked. స్టాప్ రీడింగ్ వెన్ టచింగ్ ద స్క్రీన్. ఇప్పుడు రీడ్ మోర్ కొట్టి టాక్ బ్యాక్ కనుక ఆన్లో ఉందనుకోండి, రీడ్ మోర్ కొట్టి వన్స్ చదవడం మొదలెడితే కొన్ని మొబైల్స్లో కనీసం హోమ్కి వచ్చి వాట్సాప్ క్లోజ్ చేస్తే కానీ ఆగదు అది కొన్ని మొబైల్స్లో. సో అలా ఉండకుండా రీడ్ ఇది కనుక ఇప్పుడు నేను చెక్ పెట్టాను, ఇదిగోండి. ఓ ఓ ఓ ఓ ఓ Page 1 of 2. Default page. ఇదిగోండి ఇప్పుడు Long press it and cricket. Page 1 of 2. Audio record. Setting. Page 1. ఒక్క నిమిషం. Audio lab recorder. Set. Page 1. 1 minute. ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు ఇది ఉంది, Page 1 of 2. Default page. ఇప్పుడు ఇది ఉంది. My files. ఇలా ఉన్నాను. ఇప్పుడు మై ఫైల్స్ యాజ్ 1 నోటిఫికేషన్ అని చెప్పాలి, బట్ నేను ఫింగర్ పెట్టేసి ఉన్నాను అంతే. పెట్టేసి ఉన్నాను కదా, ఇంకేం చెప్పదు. లైక్
Main TTS ఎస్ engine. ఇప్పుడు అది Main use the proxy. ఇదిగోండి ఇప్పుడు చూసారా అలా ఆగిపోతుంది అనమాట. లైక్ మనం ఫింగర్ పెట్టంగానే ఓకే. ఇప్పుడు ఏదైనా చదువుతూ ఉంది, మనం ఫింగర్ అట్లా టచ్ అయ్యి ఉంచంగానే, టచ్ చేసి జస్ట్ అట్లా ఉంచంగానే అది ఆగిపోతుంది అని. Stop reading when touching. నేను Main అన్చెక్ అయితే TTS engine. పెట్టుకున్నాను ఓకేనా. Prevent the screen from locking while speaking. Checkbox check controls whether the screen is kept awake while G2O is speaking. ఇది నాకైతే అంత ఐడియా లేదు. మేబీ స్క్రీన్ లాక్ అయినప్పుడు అండ్ స్లీపింగ్లో ఉన్నప్పుడు ఏమైనా నోటిఫికేషన్ లైక్స్ వస్తే చదువుతుంది కావచ్చు. ఓకే, నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుని అయితే చెప్తాను. Main TTS engine. ఇంతే మెయిన్ టీటీఎస్ ఇంజన్ గురించి అయితే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇలా ఉంటుందన్నమాట. TTS settings. ఇంకేమన్నా చూద్దాం. Navigate main TTS secondary TTS engine. ఎస్, సెకండరీ టీటీఎస్ ఇంజన్ నేను ఇందాక చెప్పాను కదా ఇది. ఓకే, Secondary TTS engine allows to set a secondary TTS engine used for reading notifications and other secondary content. Setting the same engine as the main voice engine is equivalent to using just a single TTS engine. ఓకే, సెకండరీ టీటీఎస్ ఇంజన్ని సెట్ చేసుకుంటారు ఎందుకంటే సెకండరీ టీటీఎస్ ఇంజన్ చదవడానికి ఉపయోగపడుతుంది. లైక్ మీకు కరెంట్ టైం కావచ్చు అండ్ నోటిఫికేషన్స్ కావచ్చు అండ్ ఎనీ అదర్ సెకండరీ కంటెంట్. ఇన్ కేస్ మీరు కనుక ఫస్ట్ టీటీఎస్ ఇంజన్ అండ్ సెకండరీ టీటీఎస్ ఇంజన్ కనుక ఒకటే పెట్టుకున్నట్లయితే లైక్ అది జస్ట్ లైక్ ఒక సింగిల్ టీటీఎస్ ఇంజన్ ఇందాక నేను చెక్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉపయోగపడుతుంది. అన్నీ కూడా ఒకటే చదువుతుంది. మీరు రెండుగా పెట్టుకుంటే సెకండరీ టీటీఎస్ ఏమైతే పెట్టుకున్నారో లైక్ ఇప్పుడు స్క్రీన్ లాక్ చేస్తే, నేను వీడియో తీస్తున్నా కాబట్టి లాక్ అయితే చేయకూడదు. లాక్ కనుక చేస్తే స్క్రీన్ లాక్డ్ అని చెప్తుంది. ఆ స్క్రీన్ లాక్డ్ అని చెప్పేది మీకు వేరే టీటీఎస్ పెట్టుకుంటే ఎలక్ట్రానిక్స్ బదులు అది చదువుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీని ట్యాప్ చేసి మీకు నచ్చిన టీటీఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ టీటీఎస్ ఇంజన్లో మనకి ఎలా మెయిన్ టీటీఎస్ ఇంజన్లో ఎలా అయితే ఉందో అలా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ టీటీఎస్ రేట్, సెకండరీ టీటీఎస్ కూడా స్క్రీన్ లాక్డ్, స్క్రీన్ అన్లాక్డ్ అని చెప్పేసి మీకు ఎలా అయితే చెప్పాలో అలా అయితే చెప్తుందన్నమాట సెకండరీ టీటీఎస్ ఇంజన్ కూడా. టీటీఎస్ రేట్ అది ఎంత స్పీడ్గా మాట్లాడాలి, ఇంకేజ్ అది మీరు పెట్టకుండా స్క్రీన్ లాక్ అట్లా అంత స్పీడ్గా చెప్తున్నట్లయితే ఇక్కడ ట్యాప్ చేసి దాన్ని అయితే సరి చేసుకోవచ్చు. టీటీఎస్ వాల్యూమ్ అది మీకు ఎంత వాల్యూమ్లో చెప్పాలి, స్క్రీన్ లాక్డ్, స్క్రీన్ అన్లాక్డ్ 10:20 AM అని చిన్నగా చెప్తున్నట్లయితే మీరు దాన్ని పెద్దగా చేసుకోవచ్చు. లైక్ వాల్యూమ్ పెంచుకోవచ్చు, ఫుల్లీ పెట్టుకోవచ్చు. ఓకే, టీటీఎస్ పిచ్ కరెక్ట్ చేసుకోవచ్చు. అది డిఫాల్ట్గా అటు ఇటు కొంచెం అటు ఇటు ఉంటే సేమ్ మెయిన్ టీటీఎస్లో మీకు ఎట్లయితే ఉన్నాయో ఆప్షన్స్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఏమైనా నోటిఫికేషన్ వస్తే మీకు రీడ్ చేసేటట్టుగా ఇందాక నేను చెప్తాను మీకు, అది నెక్స్ట్ పార్ట్లో. అది టెక్ పెట్టుకున్నాను అనుకోండి, నోటిఫికేషన్ వచ్చినప్పుడు రీడ్ చేస్తుంది అనుకోండి, రీడ్ చేసినప్పుడు మీకు ఏ సౌండ్ ఉన్నా కానీ అది తగ్గిపోయి జీ షో వినిపిస్తుంది. లైక్ సెకండరీ టీటీఎస్ ఇంజన్లో కూడా ఈ ఆప్షన్ ఉంది. ఓకే, ఇదిగోండి దీనికి అన్చెక్ అయితే చేయలేదు, చెక్ అయితే చేయలేదు ఎందుకంటే నేను సెకండరీ టీటీఎస్ అంతగా యూజ్ చేయను కాబట్టి. ఇది కూడా చెక్ పెట్టుకోండి మీరు ఒకవేళ యూజ్ చేసేది అట్లయితే. ఇందాక చెప్పాను కదా యూజ్ యాక్సెసిబిలిటీ వాల్యూమ్. ఓకే, secondary TTS engine. Stop reading when touching the screen. Checkbox unchecked. సేమ్ జస్ట్ లైక్ మెయిన్ టీటీఎస్ ఇంజన్ అది అక్కడ ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఏమైనా నోటిఫికేషన్ వచ్చింది, మీరు ఇంపార్టెంట్ వింటున్నారు, అది పోతుంది ఇది చదువుతున్నప్పుడు అండ్ ఆడియో డక్కింగ్ కనుక చెక్లో ఉన్నట్టయితే ఎమ్మట పెట్టంగానే చాలా యాప్ అన్నట్టుగా ఇంకా అది వన్ ఫింగర్ అట్లా పెట్టంగానే ఇంకా అది సైలెంట్ అయిపోతుంది అనమాట. ఇక అయిపోయింది. ఇంకేమున్నాయి చూద్దాం. ఈ సెకండరీ టీటీఎస్ ఇంజన్ అంటే ఇదనమాట. లైక్ చెప్పాను కదా సెకండరీ కంటెంట్ చదవడానికి మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఓకే, సిస్టమ్ టీటీఎస్ సెట్టింగ్స్ నేను ఇది అంతగా చూడలేదు, చూద్దాం. అబ్బో ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్, మనకి ఈ ప్రొఫైల్ యాక్సెసిబిలిటీలో టెక్స్ట్ స్పీచ్ ఓపెన్ అయిపోతుంది అనమాట డైరెక్ట్గా. నేనే ట్యాప్ చేయలేదు ఇంతవరకు, ఇప్పుడు ట్యాప్ చేశాను. లైక్ టెక్స్ట్ స్పీచ్ అనేది ప్రొఫైల్ ఇంజన్లో ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇఫ్లిటెక్ ఇది అతను డిఫాల్ట్గా ఇచ్చాడు కదా జీషోలో, అది ఎలా పెట్టుకోవాలో అనేది అది మనకు అవసరం లేదు. ఈ స్పీక్లో కూడా మీకు ఎలా రీడ్ చేయాలి అనేది అదనమాట మీరు ఎలా వాడతారు అనేది. దీని మీద కనుక అవి కూడా చెప్పు బ్రో అని మీరు కామెంట్ చేసినట్లయితే మీకు పార్ట్ 2 టీటీఎస్ మీద చేస్తాను. ఓకే, రీడ్ కస్టమ్ డెఫినేషన్ సింబల్స్ లైక్ ఇప్పుడు ఎమోజీ ఉంది, యాంగ్రీ, స్వెట్,
వెరీ హ్యాపీ, ఫేస్ విత్ ఓపెన్ మౌత్, ఇది కనుక చెక్ పెట్టుకుంటే చదువుతుంది అవన్నీ. లేకపోతే ఎమోజీ లైక్ అట్లా చదువుతుంది అనమాట. Custom symbol definition settings. ఇక్కడ అది చెక్ పెట్టుకొని మీకు అది ఎలా చదవాలో అనేది కస్టమ్ డెఫినేషన్ సింబల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఓకేనా? Word exclusions and symbol handling settings. మేబీ ఇది వర్డ్స్ ఎలా చదవాలో పెట్టుకోవచ్చు అనుకుంటా. నేనైతే దీన్ని చూడలేదు ఎక్కువ. ఇది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తున్నాను కదా. ఈ వరకు మీకు కావాలంటే కామెంట్లో అడగండి, నేను మీకు చెప్తాను. Other settings. అదర్ సెట్టింగ్స్ ఇది కూడా ఇది ఈ వీడియోలోనే చెప్తాను, నాకు తెలుసు. Navigate up. ఓకే, Other settings. ఇది చెప్తాను Other మీకు settings. ఇప్పుడు. Other settings. అదర్ సెట్టింగ్స్లో ఏమన్నా చూద్దాం. Queue notifications checkbox unchecked. క్యూ నోటిఫికేషన్స్ ఇదేంటో మనం ఒకసారి తెలుగులో విందాం. 1 minute. క్యూ నోటిఫికేషన్లు చెక్ బాక్స్ ఎంపిక చేయబడలేదు. లైక్ నేను ట్రాన్స్లేషన్ చేస్తున్నాను, అది కూడా నేను మీకు తర్వాత చెప్తాను తర్వాత పార్ట్లో. క్యూ నోటిఫికేషన్స్ అంటే నాకు ఐడియా లేదు, కొన్ని వరకు అయితే తెలుసు. Slow down speech while in character by character browsing mode checkbox unchecked. క్యారెక్టర్ బై క్యారెక్టర్ బ్రౌజింగ్ మోడ్ అని ఒక మోడ్ ఉంటుంది, దాన్ని యూజ్ చేస్తున్నప్పుడు ఇది స్లోగా అయితే చదువుతుంది. కేవలం అది యూజ్ చేసినప్పుడు మాత్రమే టాక్ బ్యాక్ స్లో అవ్వాలా వద్దా అని అడుగుతున్నారు. ఓకేనా? Use ringtone volume for speaking checkbox unchecked controls whether the ringtone volume should be used for reading the incoming call screen. ఎస్, మీకు ఎప్పుడైతే ఇన్కమింగ్ కాల్ అనేది అయితే వస్తుందో ఆ కాలర్ ఐడి చెప్తూ ఉంటుంది. అప్పుడు రింగ్ టోన్ వాల్యూమ్ కనుక మీరు డిక్రీజ్ చేస్తున్నట్లయితే అది కూడా చదువుతుంది. అలా చదవాలా వద్దా అని అడుగుతుంది. అది చెక్ పెట్టుకుంటే మీకైతే చదువుతుంది, చెక్ పెట్టుకోకపోతే చదువు. ఇది మేబీ మనకైతే హెడ్ ఫోన్స్లో ఉపయోగపడే ఫీచర్. అది కొంచెం సాంగ్స్ అనేది ప్లే చేస్తున్నప్పుడు ఆ టాక్ బ్యాక్ వాళ్ళని గబుక్కున కొంచెం లో అవుతుంది అనమాట. లైక్ మనం నెక్స్ట్ మనకు వినిపించేటట్టుగా పెట్టుకోవచ్చు అనమాట, కేవలం అంత నాయిసీ అండ్ డిస్టర్బెన్స్ లేకుండా. Pause speech while microphone is in use checkbox checked. పాస్ స్పీచ్ వెల్ మైక్రోఫోన్ ఈజ్ యూజ్డ్. పాస్ స్పీచ్ వెల్ మైక్రోఫోన్ ఈజ్ యూజ్డ్. మీరు ఎప్పుడైతే మైక్రోఫోన్ అనేది అంటే ఇప్పుడు నేను ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చిన ఫీచర్. ఇప్పుడు వాయిస్ మెసేజ్ బటన్ డబల్ ట్యాప్ అండ్ హోల్డ్ టు రికార్డ్ అలా ఒక మినీ మ్యాటర్ చెప్తుంది కదా, దాని మీద ఫోకస్ చేసినప్పుడు మీరు ఎప్పుడైతే దాని మీద ట్యాప్ చేసి పట్టుకుంటారో అప్పుడు ఏమీ చెప్పదు. అదంతా కూడా ఎప్పుడు రికార్డింగ్ చేయకముందే చెప్తుంది. జీషో వాడుతున్న వాళ్ళు కనుక గమనించినట్లయితే రికార్డ్ చేసినప్పుడే వాయిస్ మెసేజ్ బటన్ డబల్ ట్యాప్ అండ్ హోల్డ్ టు రికార్డ్, స్వైప్ లెఫ్ట్ టు క్యాన్సిల్ రికార్డింగ్, స్వైప్ అప్ టు లాక్ రికార్డింగ్ ఆన్, రిలీజ్ టు సెండ్ అని చెప్తుంది. అదంతా కూడా ఎలా చెప్తుంది, రికార్డ్ అవుతున్నప్పుడు చెప్తుంది. అదంతా విని అప్పుడు అది అయిపోయిన తర్వాత మనం చెప్పాలి. ఇలా వినే వాళ్ళకి కూడా అబ్బో అని డిస్టర్బెన్స్ కొందని వినరు అనమాట. ఇది కనుక టిక్ పెట్టుకున్నట్లయితే అది అక్కడ ఎంత పెద్ద మ్యాటర్నే ఉండనివ్వండి, అది ట్యాప్ చేసి పట్టుకోగానే అయిపోతుంది అనమాట. లైక్ ఎక్కడైనా కానీ అది మైక్రోఫోన్ అనేది యూజ్ అయినప్పుడు లైక్ వాయిస్ ఇన్పుట్ తీసుకున్నా కానీ ఏమీ చెప్పదు. ఓకేనా? ఇది బాగుంటుంది, టిక్ పెట్టుకోండి. డిఫాల్ట్గా అన్టిక్లో ఉంటుంది, టిక్ అయితే పెట్టుకోండి. Use the enhanced accessibility volume control checkbox unchecked. If the accessibility volume fluctuates frequently, you can try to enable this option. ఎస్, ఇందాక నేను చెప్పినట్టుగా అక్కడ కనుక ఆ యాక్సెసిబిలిటీ వాల్యూమ్ ఉంది కదా టీటీఎస్లో, అది టిక్ చేసిన తర్వాత కూడా అది 3D ఆడియో మిక్సింగ్ లాగా వస్తున్నట్లయితే ఇక్కడ ఉన్న దీన్ని టెక్ పెట్టుకోండి అని అంటున్నాడు. దీన్ని టెక్ పెట్టి చూద్దాం ఎలా ఉంటుంది. టెక్ చేసినా కూడా ఏమీ లేదు అంతగా, బట్ మీకు ఆ ప్రాబ్లం కనుక లైక్ అక్కడ జీషోలో కనుక టీటీఎస్లో మీరు కనుక అలా కనుక ఫేస్ చేస్తున్నట్లయితే 3D ఆడియో లాగా వస్తుంది, టీటీఎస్లో ఆ యూజ్ యాక్సెసిబిలిటీ వాల్యూమ్ పెట్టుకున్నా కూడా వస్తుంది అనుకుంటే ఇది టెక్ పెట్టుకుంటే తగ్గుతుంది అని చెప్తున్నాడు. Enhanced screen locking prevention mechanism checkbox unchecked. It is recommended to check this option if the other option does not work. ఈ ఆప్షన్ ఏదో చెక్ పెట్టుకుంటే ఇంకే ఆప్షన్స్ వర్క్ అవ్వవు అంత ప్రాపర్గా, సో పెట్టుకోవద్దని చెప్తున్నాడు. ఇదేంటో నాకు తెలియదు, నేను మీకు నెక్స్ట్ చెప్తాను తెలుసుకుని. ఓకే, లైక్ ఇక్కడ ఇప్పుడు 22 ఉందనుకోండి, 2 అని చెప్పి సింగిల్ డిజిట్స్గా చదువుతుంది అనమాట. 44 అనుకోండి, 4 అని చదువుతుంది అనమాట. అలా నీకు చదవాలా వద్దా అని అడుగుతుంది. పంక్చువేషన్ లైక్ కొలన్, ఆపోజిట్, క్వశ్చన్ మార్క్ లైక్ అట్లాంటివి అనమాట, అవి చదవాలా వద్దా అని ఇది అన్చెక్లో చెక్ పెట్టుకుని చదువుతుంది. క్యాపిటల్ లెటర్స్ని చదవాలా వద్దా అని చెప్పేసి అది మీరు చెక్ పెట్టుకుంటే అయితే క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అని మనకి టాక్ బ్యాగ్లో ఎలా అయితే చదువుతుందో అలా చదువుతుంది అనమాట. ఇక ఇంతే, అదర్ సెట్టింగ్స్ అయితే అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ టీటీఎస్ సెట్టింగ్స్ యొక్క వీడియో. మీకు కనుక One minute, friends. 1 minute. TTS other settings. Read system TTS settings.
Now, expand Android TTS settings. 1 minute ఫ్రెండ్స్. Expand Android. Download. Clean. Battery. Stop. Pause. Stop. ఎస్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ టీటీఎస్ సెట్టింగ్స్ యొక్క క్లారిటీ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ అయితే చేయండి. లైక్ ఎక్స్ప్లెనేషన్ గురించి కానీ లేకపోతే వీడియో చెప్పేటప్పుడు ఏమన్నా మీకు అర్థం కాకపోయినా కూడా కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే నాకు బ్రో ఈ జీషోలో ఈ పార్ట్ వరకు ఎలా చేయాలో అర్థం కాలేదు బ్రో అని అడిగితే కన్ఫామ్గా నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేసినమ్మాటే మీకు వేరేకి రెస్పాండ్ అయిన తర్వాత వీడియో అయితే చేస్తాను. సో అలా కామెంట్స్ అయితే చేయండి. నేను కామెంట్స్ అయితే చూస్తాను కూడా, మీ కామెంట్స్ చూసి రిప్లై కూడా ఇస్తాను మీకు. ఓకేనా? సో ఈ వీడియో గురించి ఎటువంటి డౌట్స్ అండ్ ప్రాబ్లమ్స్ అని మీకు అనిపించినా కూడా మీకైతే నేను అభ్యంతరం లేకుండా మీకు కామెంట్ చేస్తే మాకు తెలియజేసినట్టు అవుతుంది. మేము వాటిని నెక్స్ట్ వీడియోలో సరి చేసుకుంటాం అన్నమాట. ఓకే.